ప్రైజ్ ద లార్డ్. ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధ్యానం 128 అధ్యాయం 1-6 వచనములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవైలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 127వ కీర్తనలో కుటుంబం ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నాం. ఈ కీర్తనలో కట్టబడిన కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా ఆశీర్వదింపబడతారో రాసి ఉన్నాయి. ఒక ఆదర్శప్రాయమైన గృహం గురించిన అందమైన చిత్రాన్ని ఈ కీర్తన మన కళ్ళ ముందు ఉంచుతున్నది. భర్త దేవుడంటే భయభక్తులు గల మనిషి, కార్యసాధకుడు. అతని భార్య ఇంట్లో ఉంటూ భర్తకు లోబడుతూ ఇంటి పనులు, పిల్లల పెంపకం మొదలైన వాటిని చక్కబెడుతూ ఉంది. పిల్లలు ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నారు. దేవుని దీవెన వారందరిపైన ఉంది. ఇది ఈ కీర్తనలో ఉన్న సారాంశం. భయభక్తులు కలిగి ఉన్నారు అనటానికి నిదర్శనం వారు నడిచే మార్గమే చెబుతుంది, వారి ప్రవర్తనే చెబుతుంది. అలాంటి వారు ధన్యులు. దేవుని పట్ల భయం మనం ఆయన మార్గాల్లో నడిచేలా చేస్తుంది. ఆయన చెప్పినట్టు చేయకుండా దేవుని భయభక్తులు మనకు ఉన్నాయనుకోవడం, అలా చెప్పుకోవడం, ఆయన దీవెనలను ఆశించటం నిష్ప్రయోజనం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మొదటి కీర్తనలో చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడువరు, పాపుల మార్గాన నిలవరు, అపహాసకులు ఉన్న చోట వారు ఉండరు. వారు కాలువల దగ్గర నాటి ఉన్న చెట్ల లాంటి వారు. బైబిల్లో నీరు కొన్నిసార్లు దేవుని ఆత్మకు గుర్తు. చెట్లకు నీరెలా అవసరమో దేవుని ప్రజల జీవానికి, అభివృద్ధికి దేవుని ఆత్మ అంత అవసరం. దేవుని సత్యంలో అస్తమానం ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండే వ్యక్తి తాను దీవెనలు ప్రవహించే నది పక్కనే ఉన్నానని, దేవుని ఆత్మ తన చుట్టూ తనలో ఉన్నాడని తెలుసుకుంటాడు. అందుకే దేవుడంటే భయభక్తులు చూపిస్తాడు. ఎంతో మంది కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు, కానీ ఎంతమంది వాటిని అనుభవించగలుగుతున్నారు? దేవుడంటే భయభక్తులు ఉన్నవారు తమ కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు. వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతాయి. భార్య భర్త పట్ల గౌరవం చూపుతూ, ప్రేమతో తన పిల్లలను సాకుతూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు 127వ కీర్తనలో చెప్పినట్టుగా వారి పిల్లలు దేవుని చేతిలో వాడబడే వాడిగల బాణం గలవారుగా ఉంటారు. ఆ గృహం నిజంగా ఎంత ధనకరమైనది. దేవుడంటే భయభక్తులున్న కుటుంబం ఆ విధంగా ఆశీర్వదింపబడతారు. సియోను అంటే దేవుని మందిరం అని అర్థం. ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ కుటుంబం దేవుని సేవా విషయంలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. వారి దీవెన అందులో ఉంది. వారు సంఘ క్షేమం కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు. వారి ప్రార్థనలు నిష్ఫలం కావు. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి ప్రాంతాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఏ విధంగా ఆశీర్వదింపబడతారో విన్నారు కదా. అయితే ఇంత ప్రాముఖ్యంగా ఉన్న ఈ భయభక్తులు అంటే ఏమిటి? అది దేవుని పట్ల, ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం. దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనైనా చేయటానికి భయం. భయభక్తులంటే నాలుకను కాపాడుకోవడం. అబద్ధాలు, మోసం, సైతాను సంబంధినవి. దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలని గుర్తించి వాటికి లొంగకుండా ఉంటాడు. దేవునికి భయపడటం అంటే దుర్మార్గం నుంచి తొలగిపోవడం. అయితే ఇదొక్కటే చాలదు, మనం మంచిని కూడా చేస్తూ ఉండాలి. అలా చెయ్యకపోతే చెయ్యవలసినవి చెయ్యకపోవడం అనే పాపం మనకు చుట్టుకుంటుంది. చేతులారా జరిగించే పాపం ఎంత నిందార్హమో, చెయ్యవలసినవి మంచిని చెయ్యకపోవడము అంతే. దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే ఈ 2 రకాల పాపాలను మనం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనతోనూ మనుషులతోనూ ఎప్పుడు శాంతి సమాధానాలను వెతుకుతూ ఉండడం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి
నేనెంతగానో ప్రభా తండ్రి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అయ్యా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, మాకు చాలిన దేవుడు ప్రభా తండ్రి. దేవా, నీయందు భయభక్తులు కలిగిన కుటుంబం ఏ విధంగా ఆశీర్వదింపబడతారో చెబుతూ, అయ్యా తండ్రి, నీయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటో మాకు నేర్పించారు. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అవును ప్రభా తండ్రి, నైనా నిజముగా తండ్రి నీయందు భయభక్తులు కలిగి నువ్వు చూపే మార్గంలో నడిచేవారు నిజంగా ధన్యకరమైన జీవితమే. నిజంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవరు, పాపుల మారు నిలవరు, అపహాసలు కూర్చోరు. అయ్యా తండ్రి, నైనా ఇదిగో శాంతికర జలముల యొద్ద వారు నాటబడిన చెట్ల వలె ఉంటారని అయ్యా తండ్రి వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నాం. నిజమే ప్రభా తండ్రి, నైనా వారి యొక్క సకాలమునకునైనా ఫలించేవారుగా ఆ యొక్క చెట్టు ఫలాలు ఉన్నట్టు నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు కూడా ఆ విధంగా ఉంటారని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వారు కష్టపడే ప్రతి రూపాయి, వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారని మీరు మాట్లాడారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. సమస్తము సమకుడు మేలు కొరికే జరిగిస్తారని అయ్యా మీరు మాట్లాడారు. తండ్రి నీకు స్తోత్రం. అంతేకాదు తండ్రి, నేను భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె తండ్రి, అయ్యా తన పిల్లలు భోజన బల్ల చుట్టూ తండ్రి ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు అని ప్రభా చెప్పినటువంటి మాట నిజముగా తండ్రి. బిడ్డలు ప్రభా ఈరోజు తండ్రినైనా మరి ఫలించేవారుగా ఉండటం లేదయ్యా. ఎందుకు కన్నాము ఈ బిడ్డలను అని తండ్రి ఏడుస్తున్న తల్లిదండ్రులుగా ఉంటున్నారు. తండ్రి, ఎందుకు ఇలా అంటే నిజముగా నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాలేనా? ఒకవేళ నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబం అయితే వారి పిల్లలను ప్రభా నీ యందు భయభక్తుల్లో పెంచుతారు. కానీ అలాంటి జ్ఞానం లేకుండా అయ్యా తండ్రినైనా నీ యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. అందుకేనైనా తను ఇలాంటి పరిస్థితులు వస్తుండగా అయ్యా తండ్రినైనా కృప చూపండి. ఎంతోమంది తమ పిల్లలను గారాబము చేస్తారు ప్రభా, ఎక్కువ ప్రేమించేసి అడిగిందల్లా ఇచ్చేసి వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. అయ్యా తండ్రి, ఎంత భయంకరమైన పరిస్థితిలో తండ్రి పిల్లలు ఏమైపోతున్నారో ప్రభు, వారు చేస్తున్న పనులు బట్టి బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, కృంగిపోతున్నారు. దేవా తండ్రి సహాయించండి. దీనికి ఒక్కటే మరి నీ యందు భయభక్తులు కలిగి ఉండడం. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పుతుంది కదా ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. తనట్టి జ్ఞానం మాకు దయచేయండి నాయన. ఎవరైతే వాక్యం వింటున్నారో, ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా వాక్యం వింటుంటే అయా తండ్రి వారు ఆ జ్ఞానంతో వెలుగుట కృప చూపించండి. నేను భయభక్తులు కలిగిన వారు జ్ఞానం కలిగి జీవిస్తారని తండ్రి మీరు నేర్పించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపబడతారు, మందిరపు దీవెనలతో నింపబడతారు. తండ్రి నేను వారి చుట్టూ ఉన్నవారు ప్రభా తండ్రి కూడా క్షేమంగా ఉంటారు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రము. అలాంటి వారు పిల్లలు చూస్తారని తండ్రినైనా మీరు చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. నిజంగా ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయని అయ్యా మీరు చెప్పిన ప్రతి మాట అమూల్యమైనటువంటి ఈ మాటలన్నిటిని బట్టి నేనెంతగానో తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా నిజముగా ప్రభా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నామని అయా తను ప్రార్థనలకు వెళ్ళడమే కాదు, అయా తను వాక్యం చదవడమే కాదు, మా ప్రవర్తనలో ఇతరులకు మంచి చేసే విషయంలో అయా తను మేము ఎల్లప్పుడూ ముందుండేవారుగా మమ్మల్ని ఉంచుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. అయా చెయ్యకుండా మంచిని అయా తండ్రి ఉంటే అది కూడా పాపమని చెప్పారు కాబట్టి మేము ఆ రీతిగా లేకుండా నీ వాక్యానుసారంగా తండ్రి ఇతరులకు సహాయం చేసే విషయంలో మేము ముందుండుటకు నీ కృప దయచేయమని, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారు ఇంతవరకు? వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి తండ్రి. కృప చూపించమని అడుగుచున్నాం. ముఖ్యంగా తండ్రి నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అయా తండ్రి నైనా, అలాగే వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ అనుగ్రహించండి. దయ్యముల చేత, దురాత్మల చేత పీనువృతను విడిపించండి. గర్భఫలం, ఉద్యోగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని విడిపించండి. అప్పులైన కాడిని ఎరగొట్టండి. నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి. అనేక చోట్ల ప్రభా నీ స్వార్థ తీసుకొని నీ సేవకులు వెళ్తున్నారు, కానీ అనేక హింసలు పడుతున్నారు తండ్రి. వేదనలకు గురవుతున్నారు, చంపబడుతున్నారు, కొయ్యబడుతున్నారు, నరకబడుతున్నారు. అయ్యా కాపాడమని అడుగుచున్నాము తండ్రి. నైనా సహాయం చేయమని అడుగుచున్నాం. నీ రాకడ సమీపిస్తుండగా అయా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ప్రభా తండ్రి, వారందరికీ సువార్త
తండ్రి చేరాలి. అయ్యా కృప చూపించమని అడుగుతున్నాం. కోత విస్తారంగా ఉంది, పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. కృప చూపించమని అడుగుచున్నాం. అనేక వ్యసనాల కారణంగా తండ్రి జూదానికి అలవాటు పడి ఉన్నవారు, తండ్రినైనా ఇదిగో మోహపు చూపుతో తండ్రినైనా తండ్రి భయంకరంగా ప్రభా తండ్రి వ్యభిచారంలో తండ్రి ఉన్నటువంటి వారు నాయనా తండ్రి, అంతేకాదు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉన్నవారు అయ్యా, వారన్నిటినీ ఆ యొక్క మొబైల్ గేమ్స్లో పడిపోయినైనా ఇలా రకరకాల వ్యసనాలతో ఉంటూ భయంకర దురాత్మల చేత పెడుతున్న వారిని కూడా విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని పాదాల చెంత పెడుతున్నాం. ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి ప్రార్థన అవసరతలన్నిటి కూడా నెరవేర్చి వాటన్నిటిని గొప్ప సాక్ష్యాలుగా మార్చి నీ నామానికే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తూ ఎన్నప్పులను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.